వెల్కమ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. ఒక్కసారి ఇమాజిన్ చేసి చూడండి, 200 క్లాస్ రూమ్స్ విత్ ద కెపాసిటీ ఆఫ్ 90 మెంబర్స్. ఇలాంటి పెద్ద పెద్ద క్లాస్ రూమ్స్, 200 క్లాస్ రూమ్స్ ఒకే బిల్డింగ్లో ఉంది. 10,000 ట్రైనీస్ అట్ ఏ టైం ట్రైన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ ఈ బిల్డింగ్లో వర్క్ చేసే మాత్రమే 7,000 మెంబర్స్గా ఉన్నారంట. గూగుల్ చెప్పింది, నాకు కూడా తెలియదు. యాక్చువల్గా మేము మా క్లాస్ రూమ్ ఇదే. వచ్చి ఇట్లా కూర్చొని డ్యూయల్ ప్రొజెక్టర్స్ ముందర క్లాసులు వింటా, సెంట్రలైజ్డ్ ఏసీలో క్లాసులు వింటా ఉంటే ఎట్లుంది తెలిసిన. సరిగ్గా టాయిలెట్స్ లేని స్కూల్లో చదివినోండి నేను. టాయిలెట్ పోవాలంటే బయట పోయేవాళ్ళం. అట్లాంటి ఇన్స్టిట్యూట్ నుంచి ఎడ్యుకేషన్ చూస్తూ ఇట్లాంటి చోట వచ్చి ట్రైన్ అవుతున్నామంటే వేరే లెవెల్ ఉంది ఫీల్ అయితే. బట్ వాట్ నాట్, ఒక ట్రైనింగ్ కావాల్సింది అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఒకే రూమ్లో ప్యాక్ చేసి పెట్టారనమాట. మీరైతే ఇన్ఫోసిస్ ఎంప్లాయ్ అయితే ఒక్కసారి వచ్చి మైసూర్ డీసీని విజిట్ చేయండి. ఆ అద్భుతాలు చూడండి. ఇంకా ముందు చాలా ఉందన్నమాట. కేజీఎఫ్ షూటింగ్ ఎక్కడ అంతా జీఈసీ లోపలే జరిగిందనమాట. కేజీఎఫ్ షూటింగ్ అంతా ఏ సీన్స్ ఎక్కడెక్కడ జరిగిందని ఎక్స్ప్లెయిన్ చేస్తే జస్ట్ ఫాలో చేసి సబ్స్క్రైబ్ కొట్టండి. ట్రై చేయకుండా ఫెయిల్ అవ్వడం నా వల్ల కాదు భయ్య, బికాస్ ఐ బిలీవ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ సెకండరీ. కేజీఎఫ్ మూవీలో ఆ సీఎం మేడము నడుచుకొని షార్ట్ అవుట్ వస్తుంది. నడుచుకుంటూ వస్తా అంటే పక్కన ఉన్న వాడు పిఏ వీళ్ళంతా మాట్లాడుతుంటారు అనమాట. ఆ షార్ట్ ఇక్కడ తీశారు. కరెక్ట్గా ఇక్కడ నుంచి ఈ టర్నింగ్ నుంచి ఆమె ఇట్లా నడుచుకో వస్తారు. ఇది ఏ షార్ట్లో తీసింటారు అంటే ఫ్రేమ్ వచ్చి కరెక్ట్గా నేను సెట్ చేసాను. నాదైనట్టు నా ఫ్రేమ్ ఉంటుంది, వాళ్ళదైనట్టు వాళ్ళ ఫ్రేమ్ ఉంటుంది అనమాట. సో కేజీఎఫ్లో మెయిన్ షూట్స్ చాలా వరకు మన జీఈసీ2 బిల్డింగ్లోనే చేశారనమాట. ఆ సీఎం ఆఫీస్ది కానీ సీఎం ఆఫీస్ వరకు రిలేటెడ్ ఉండే చాలా షూట్స్ వచ్చి జీఈసీ2లోనే తీసినారు. ఇంకా మన రాకీ బాయ్ బొక్కే ఎత్తుకొని మాస్గా ఒక ఎంట్రీ ఇస్తాడు కదా, అది గ్రౌండ్ ఫ్లోర్లో షూట్ చేసినారనమాట. నెక్స్ట్ అదే చూస్తాము. మళ్ళీ లాస్ట్లో వాడు పిఏ అనుకొని హీఈస్ ద బిగ్గెస్ట్ క్రిమినల్, హీఈస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ అనేసి ఒక డైలాగ్ వస్తుంది కదా, ఫేమస్ డైలాగ్. అది వచ్చి మన ఎంట్రన్స్లో షూట్ చేస్తారు. ఆ గ్రౌండ్ ఫ్లోర్ షూట్ అయినాక అది చూపించిన తర్వాత మీకు ఎంట్రన్స్ది చూపిస్తా. చాలా పెద్దది వయ్యు. చెప్పురా బాబు. ఏం లేదు, ఇప్పుడు నేను వచ్చి మీకు మైసూర్ డీసీలో గైడ్ అనమాట. కేజీఎఫ్ షూటింగ్ ఎక్కడెక్కడ జరిగిందో నేను చెప్తాను. ఓకే ఓవర్ యాక్షన్ చేయదురా, ఏదో తేడాగా ఉందంటే ఓకేనా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే వాడు తెల్లవాడు ఒకడు ఉంటాడు కదా, హాయ్ ఐఎమ్ జిమ్మీ కాటన్, CEO ఆఫ్ స్టీల్ కంపెనీ. ఆ షూటింగ్ ఇక్కడే అయింది. ఈ ప్లేస్ కాదు, నువ్వు నిన్నెవరో ఫ్రేమ్ చెప్పమంటాను. వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇక్కడ సెంటర్లో వేసి నన్న చెప్పు, నువ్వు అన్నా చెప్పురా. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఫ్లవర్ ఎత్తుకొని వాడు వానికి ఈడరా నీ అవ్వా. అదే ఆ సీన్ ఇక్కడ జరిగినాక మళ్ళీ అంత మాట్లాడినాక సీఎం ని కలిసేకపోయేప్పుడు బొక్కే ఎత్తుకొని పోతాడు రెడ్ జాకెట్ తో. అది మా ఇన్ఫోసిస్, అది మా ఇన్ఫోసిస్ సోఫాలే వాడినారంటమాట. ఇదే సోఫాలో అప్పుడు అట్లయితే ఆ పెద్ద సోఫా అదే సోఫా. కలర్ కావాలంటే మ్యాచ్ చేసుకోండి. రాఖీ బాయ్ది సైడ్ లో కావాలంటే మా లేడీ రాఖీ బాయ్ కొంచెం గడ్డం తక్కువైంది. ఇంకొక బిగ్ మాస్ డైలాగ్ ఎక్కడ జరిగిందంటే ఇన్ఫోసిస్కి జీఈసీ2 సెంటర్లోనే జరిగింటుంది అనమాట. ఈ ప్లేసే అది. ఆ డైలాగ్ చెప్పు ఒకసారి. He is the biggest criminal, he is the biggest businessman, this is the biggest national issue. ఓవరాక్షన్ చేస్తా, ఓవరాక్షన్ పోయి అమ్మ పడవ కాపాడండి నన్ను. సో ఇక్కడ జరిగింటుంది సెంటర్లో. ఆమె కరెక్ట్గా వెనకాల ఏం చేస్తున్నాడు వీడు. ஏய் அதெல்லாம் உன்னை யாரா சொல்ல சொன்னா?
He is the biggest criminal. He is the biggest businessman. This is the biggest national issue. ఈ ప్లేస్ అన్నమాట. ఈ ప్లేస్లోనే ఏంటంటే he is the biggest criminal. He is the biggest business. టన్ 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 టన్. రాకీ బాయ్ లాస్ట్లో గన్ను పట్టుకొని రక్తంతో వస్తాడు చూడు సీఎం ఆఫీస్కి జుమ్ అనేసి కార్ వేసుకొని, అది ఇంగదా, అది ఇక్కడే నేరుగా దిగి జుమ్మని పోతాడు ఆ సెంటర్లో నిలిపి. ఆడ నుంచి అయితే సూపర్గా ఉంటుంది. కానీ ఆడ పోయినాడు అనుకో, ఇప్పుడు మా వాచ్మెన్ వాళ్ళు మెట్టుతో కొడతారు. బుద్ధి లేదారా, పడకా ఉంటారు. సో ఇక్కడి నుంచి బయలుదేరాల్సిందే. లైబ్రరీ పార్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే లైబ్రరీ. ఇక్కడ గట్టిగా మాట్లాడే కూడా కాదు, బట్ మాట్లాడకుండా సౌండ్ చేయకుండా వెళ్ళాలి. ఎందుకంటే వి ఆల్ నో డిసిప్లైన్ ప్లేస్ ఉండలేం మనం. పైన ఏదో బుక్కలు ఉన్నాయి, చదువుకుంటున్నారు కూర్చొని. పోవిడమ్మా ఏముందిరా. మొత్తం ఫ్లోర్ మొత్తం లైబ్రరీ. ఏం ఫోటో షూటా? This is the lovers best place. నాకేం తెలుసు సార్, వీడియోలో చెప్తున్నాడు, నాకు సంబంధం లేదు. அட பாவி, ஆளை பார்த்தா டம்மி பீஸா இருக்க, பயங்கரமான ஆளா இருக்கேடா. లైబ్రరీ లవర్స్ బెస్ట్ ప్లేస్ అంట. లైబ్రరీలోనే లవర్స్ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. రే గున్నాడు రా. మన కంపెనీ వాళ్ళే చూసినాడు అనుకో, అంతేరా. ఐడి కార్డు ఇంత ఏమేమి బుక్లు ఉన్నాయి ఎవరు తెలియదు. లవర్స్ ఎక్కువ మాట్లాడేది ఈ ప్లేస్. లవర్స్ ఎక్కువ మాట్లాడేది ఈ ప్లేస్. ఈ ప్లేస్ కాదు, ఇంకా చెప్పు. దీంతో కళ్యాణ్ది మూవీలో వాడు అగ్గిపెట్టి మర్చేస్తాడు, అది కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే షూట్ చేసి. చెప్పండి రా, నోట్కి వచ్చింది చెప్పండి రా. చెప్తే నమ్మరు. వచ్చి 75 డేస్ అవుతుంది. నేను ఇంతవరకు లైబ్రరీ లోపలికి రాలే, ఫస్ట్ టైం వస్తున్నా. అలా ఇలా మెట్లెక్కి వచ్చినామంటే ఇన్ఫోసిస్ మెయిన్ గేట్. ఓన్లీ విఐపీస్. ఎప్పుడైతే విఐపీస్ నారాయణమూర్తి వీళ్ళు ఎవరైనా వస్తారో అప్పుడు ఈ గేట్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఎంత పెద్ద చూసిన గేట్. మా అక్కకి ఫస్ట్ వీడియో కాల్ చేసి వెనకాల ఉండే బిల్డింగ్ చూడు అని చెప్పేసి చూపిస్తే మా అక్క ఏంద్రా మైసూర్ ప్యాలెస్ అని అడిగింది. అట్లుంటుంది. మా అక్కే కన్ఫ్యూజన్ అయింది. ఇంకా మా అమ్మకి అంతా చూపిస్తే ఇంకా ఏమైంటుందో మీరు ఆలోచించుకోండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.